హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ గోపీశ్వర్ సర్కిల్ సార్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ వయసులో టాపిక్ నుండి నెక్స్ట్ కంటిన్యూషన్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. మరి మనకి ఇక్కడ 17th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 2 persons is 4:7 and the ages of one of them is greater than that of the other by 30 years. The sum of their ages in years అంటున్నాడు. ఇద్దరు వ్యక్తుల యొక్క వయసుల మధ్య నిష్పత్తి 4:7. వారిలో ఒకరి వయసు మరొకరి వయసు కంటే 30 సంవత్సరాలు అధికం అయితే వారి వయసుల మొత్తం ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే సో వయసుల మొత్తం ఎంత డిఫరెన్స్ ఇచ్చిండు. సో చాలా డెడ్ ఈజీ అన్నట్టు. సో ఇక్కడ ఏం ఉండదు, ఇద్దరు వ్యక్తులు ఏ అండ్ బి అనుకోండి, వారి వయసుల మధ్య నిష్పత్తి 4:7. అలా 4:7 అంటే వీనికి 4 భాగాల వయసు, వానికి 7 భాగాల వయసు. ఎప్పుడైతే వయసుల మధ్య డిఫరెన్స్ ఇచ్చిండో ఒకరి కంటే ఎక్కువ, అంటే ఇప్పుడు సెకండ్ పర్సన్ అనేది ఎక్కువ ఉన్నాడు కాబట్టి బి మైనస్ ఏ తీసుకుంటే వారిద్దరి మధ్యలో 30 years ఉంది. అప్పుడు మనం డిఫరెన్స్ 3 parts ఉంది కాబట్టి 4 భాగాలు అలాగే 7 parts అన్నట్టు. అలా 3 parts డిఫరెన్స్ ఉంటే 30 years అయితే అప్పుడు మనకి ఎవరిది అడిగిండు, వారి వయసులో మొత్తం ఎంత అన్నాడు. వయసులో మొత్తం ఎంత అంటే 4 + 7 ఎంత అంటే 11 parts అని తీసుకుంటారు. సో 11 కి ఎంత అంటే ఇప్పుడు మనం 3 × 10 = 30 అయినప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తాం. అలాగే 11 × 10 సో 110 years అనేది ఆన్సర్ గా తీసుకోవాలి. ఎంత తీసుకోవచ్చు, 110 అనేది ఆన్సర్ గా తీసుకోవచ్చు. సో 110 సంవత్సరాలు అనేది ఆన్సర్ అయిపోతుంది. క్లారిటీ వచ్చిందా? ఆ రకంగా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి 4 + 7 ఇక్కడ మీరు ఇంకో అబ్జర్వ్ కూడా చేయొచ్చు, ఎందుకంటే ఆప్షన్ లో చెక్ చేసుకోవచ్చు. ఆప్షన్ లో ఎలా చెక్ చేస్తారంటే 4 + 4 ఎంత 7, ఇక్కడ 4:7 ఇచ్చిండు. టోటల్ పార్ట్స్ ఎన్ని 11 parts. మరి 11 డివిజిబుల్ నంబర్ చూసుకుంటే సరిపోతుంది. 70 11 డివైడ్ అవుతుందా, సో 100 11 తో డివైడ్ అవుతుందా, 40 11 తో డివైడ్ అవుతుందా, సో 110 అనేది 11 తో డివైడ్ అవుతుంది. కాబట్టి సో ఈ ఆప్షన్స్ అనేది రాంగ్ అని చెప్పేసి అప్పుడు మనం ఓన్లీ వన్ ఆప్షన్ అని తీసుకోవచ్చు. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The ratio between the ages of Subhas, Prasad and Amar is 3:6:7. If the difference between the ages of Prasad and Amar is 10 years, so then what is the difference between the ages of Subhas and Prasad అంటున్నాడు. సో సుభాష్, ప్రసాద్ మరియు అమర్ల యొక్క వయసుల మధ్య నిష్పత్తి 3:6:9. ఇక్కడ 7 ఇచ్చిండు. ప్రసాద్ మరియు అమర్ల మధ్య వయసుల మధ్య భేదం ఎంత అంటే 10 సంవత్సరాలు అయితే సుభాష్ మరియు ప్రసాద్ల వయసుల మధ్య భేదం ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ మరి ఎవరెవరి మధ్య అడిగిండు, సుభాష్ మరియు ప్రసాద్ అన్న వయసుల మధ్య భేదం అంటున్నాడు. సో ఫస్ట్ ఎవరు ఇచ్చిండు, సుభాష్ ఇచ్చిండు, ప్రసాద్ ఇచ్చిండు. అదే విధంగా అమర్ రేషియో ఎలా ఇచ్చిండు అంటే 3:6:7 ఇచ్చిండు. 3:6 ఏమి ఇచ్చిండు అన్నట్టు 7 ఇచ్చిండు. అలా 3:6:7 ఇస్తే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎవరి మధ్యలో డిఫరెన్స్ ఇచ్చిండు అండ్ ఇక్కడ ప్రసాద్ మరియు అమర్ల మధ్య డిఫరెన్స్ ఉంది. ప్రసాద్ మరియు అమర్ల మధ్య డిఫరెన్స్ 10 years ఉంటాయి. అప్పుడు మనకి ఎవరి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు, సుభాష్ మరియు ప్రసాద్ల మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. రైట్, ప్రసాద్ అమర్ల మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 1 part. సో 1 part కి డిఫరెన్స్ ఎంత అంటే 10 years అని తీసుకుంటే సుభాష్ కి ప్రసాద్ల మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 3 parts. సో దాన్ని 3 parts గా తీసుకుంటే 3 × 10 ఎంత రాసుకోవచ్చు అంటే సో 30 years అనేది ఆన్సర్ అవుతుంది. రైట్, సో 30 years అనేది డిఫరెన్స్. ఎందుకంటే సో 6 కి 7 మధ్య డిఫరెన్స్ 1 కి 10 అయితే 3 కి 6 మధ్య డిఫరెన్స్ ఇక్కడ 3 parts కి ఎంత అని తీసుకోవచ్చు. 3 కి 6 మధ్య డిఫరెన్స్ 3 part కి ఎంత అంటే 3 × 10 30 అవుతుంది. సో ఆప్షన్ డి 30 years అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. At present, the ratio between the ages of Arun and Deepak is 4:3. After 6 years, Arun age will be 26 years. What is the age of Deepak at present అంటున్నాడు. సో చూడండి, అరుణ్ దీపక్ లో ఇప్పటి వయసుల నిష్పత్తి ఇప్పటి అన్నాడు. సో 4:3. 6 సంవత్సరాల తర్వాత అరుణ్ వయసు 26 సంవత్సరాలు. మరి దీపక్ ప్రస్తుత వయసు ఎంత అనేది క్వశ్చన్. ఓకే, ఇక్కడ దీపక్, ఇక్కడ చూడండి అరుణ్ మరియు దీపక్లు అన్నాడు. చూడండి అరుణ్ మరియు దీపక్లు వయసుల మధ్య నిష్పత్తి ఎంత అంటే 4:3 ఇచ్చిండు. రైట్, డైరెక్ట్ షార్ట్ కట్ అంతే, రేషియోతో క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో అలా తీసుకుంటే 6 సంవత్సరాల తర్వాత ఇక్కడ చూడండి ఆఫ్టర్ 6 years అన్నాడు. రైట్, ఆఫ్టర్ 6 years అరుణ్ వయసు ఎంత అంటే సో 26 years. మరి ఆఫ్టర్ 6 years అన్నప్పుడు
6 సంవత్సరాల తర్వాత 26 అయితే మరి ప్రజెంట్ ఎంత అవుతుంది అని అంటే ప్రజెంట్ ఎంత అవుతుంది అని అంటే 6 సంవత్సరాలు తీసేస్తే ప్రజెంట్ అరుణ్ వయసు ఎంత అన్నట్టు 20 అని చెప్పాలి. ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత నాకు 42 అంటే ఇప్పుడు 36 అన్నట్టే కదా, అలా మనం తీసుకోవాల్సి ఉంటుంది. రైట్, అందుకోసం ఇప్పుడు అరుణ్ అన్నాడు కదా, సో అరుణ్ అంటే ఇగో 20 ఇయర్స్ అని తీసుకుంటున్నాం. అంటే 4 కి 20 అరుణ్ కాబట్టి 4 కి 20, అప్పుడు 4 5 కాబట్టి 3 into 5 వాల్యూ ఎంత అంటే సో 15 ఇయర్స్ అనేది ఆన్సర్ తీసుకుంటాం. ఎంత? 15 ఇయర్స్ అనేది ఆన్సర్ తీసుకుంటాం. ఎవరి వయసు ఇది? సో ఇక్కడ దీపక్ వయసు అనేది తీసుకోవాలి. క్లియర్ కదా? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The ratio of the ages of Suresh and his father is 2:7. The difference between their ages is 40 years. Then the ratio of their ages 6 years ago was అంటున్నాడు. సురేష్ అతని తండ్రి వయసుల నిష్పత్తి, సో సురేష్ మరియు అతని తండ్రి వయసుల నిష్పత్తి 2:7. వారి వయసుల భేదం 40 ఇయర్స్ 40 సంవత్సరాలు. అయితే 6 సంవత్సరాల క్రితం వారి వయసుల మధ్య నిష్పత్తి ఎంత అనేది క్వశ్చన్. సో వారి వయసుల మధ్య భేదం ఎంత అనేది 40 ఇయర్స్. సో ఆ రకంగా తీసుకోండి. 6 సంవత్సరాల క్రితం వారి వయసుల మధ్య నిష్పత్తి ఎంత కదా, సో ఈ రకంగా తీసుకోండి. సో సురేష్ తీసుకుంటున్నా, హిస్ ఫాదర్ అని రాస్తున్నా. అప్పుడు తీసుకుంటే 2 ఎంత అండి ఇక్కడ 7. సో 2:7 అని తీసుకుంటున్నా. మరి వారి వయసుల మధ్య భేదం ఎంత? 40 ఇయర్స్. అప్పుడు భేదం ఎంత అంటే ఎంత రాసుకుంటారు? 5 పార్ట్స్. 5 పార్ట్స్కి ఎంత అన్నట్టు? సో 40 సంవత్సరాలు. అప్పుడు ఇండివిజువల్ గా తీసుకోండి. అప్పుడు 5 ఎంతలు తీసుకోవచ్చు? 8 కాబట్టి. సో ఇక్కడ మనకి సురేష్ వయసు తీసుకోవాల్సి వస్తే సో చూడండి ఇంటూ 8 తీసుకుంటున్నాను. ఇక్కడ 2 8 ఎంత అంటే 16 ఇయర్స్ అనేది సురేష్ వయసు అవుతుంది. అలాగే సో 7 8 చూడండి 7 8 ఎంత అంటే 56 అనేది వాళ్ళ ఫాదర్ వయసు అవుతుంది. కానీ ఎన్ని సంవత్సరాల క్రితం అన్నాడు? 6 ఇయర్స్ ఎగో అన్నాడు. సో -6 ఇది -6 ఇది ఏమైతుందంటే ప్రజెంట్ అవుతుంది. ఏమైతుంది అన్నట్టు ఇది ప్రజెంట్ 16 అలాగే 56. మరి అది బిఫోర్ 6 ఇయర్స్ ఎగో అన్నాడు కాబట్టి ఇది 10 అవుతుంది. అలాగే ఇది 50 అవుతుంది. 0 కడిగేస్తే మనకు వచ్చే రేషియో ఎంత అంటే 1:5 అవుతుంది. ఎంత అవుతుంది? 1:5 అనేది అవుతుంది. సో ఈ రకంగా ఆప్షన్ డి అనేది 1:5 అని చెప్పాలి. ఓకే, అది ఎంత టోటల్ కి డిఫరెన్స్ కి ఎంత? ఇంటూ 8 అవుతుంది కదా, అది 2 into 8 అలాగే 7 into 8 అని ఆ రెండు రేషియోస్ ని మల్టిప్లై చేయండి. ఆ తర్వాత మళ్ళీ 6 ఇయర్స్ అని తీసుకుంటే నీ ఆన్సర్ వస్తుంది. క్లియర్ కదా? మరి నెక్స్ట్ చూద్దాం ఇక్కడ. రైట్, సో ఇక్కడ ఏ మ్యాన్ ఈస్ 24 years older than his son. In 2 years his age will be twice the age of his son. The present age of the son is అంటున్నాడు. ఒక వ్యక్తి అతని కొడుకు కంటే 24 సంవత్సరాలు పెద్దవాడు. రైట్, బట్ డిఫరెన్స్ అన్నట్టే 2 సంవత్సరాల్లో అతని వయసు అతని కొడుకు వయసుకి 2 రెట్లు. 2 సంవత్సరాల్లో అతని కొడుకు వయసుకి 2 రెట్లు. మరి అతని కొడుకు యొక్క ప్రస్తుత వయసు ఎంత? ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఫాదర్ అండ్ సో సన్ డిఫరెన్స్ ఎంత అంటే సో 24 ఇయర్స్. రైట్, 24 సంవత్సరాలు తేడా. ఆఫ్టర్ 2 ఇయర్స్ 2 సంవత్సరాలలో అంటున్నాడు. సో 2 సంవత్సరాలలో సో ఇక్కడ ఆఫ్టర్ 2 ఇయర్స్ సో చూడండి ఆఫ్టర్ 2 ఇయర్స్ సో ఫాదర్ ఏజ్ అనేది తన కుమారుని వయసుకి డబల్ అవుతుంది అంటున్నాడు. ఎంత అవుతుంది? డబల్ అవుతుంది. సో 2 రెట్లు అవుతుంది అన్నాడు. 2 రెట్లు మీన్స్ 2:1. ఇది తీసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 36 ఉంది, నీకు 30 ఉంది అనుకుంటున్నా. సో నాకు 36 నీకు 30 ఉంటుంది. మన ఇద్దరి మధ్యలో తేడా ఎంత? 6 ఇయర్స్. ఇంకో 10 సంవత్సరాల తర్వాత మన ఇద్దరి మధ్యలో తేడా ఎంత ఉంటుంది? 6 కదా. అంటే ఎప్పుడైనా డిఫరెన్స్ అలాగే ఉంటుంది కాబట్టి సో ఆఫ్టర్ 2 ఇయర్స్ కూడా ఆ డిఫరెన్స్ 24 అనే చెప్పాలి. అందుకోసం రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవచ్చు. ఎంత? 1 పార్ట్. సో 1 పార్ట్కి ఎంత తీసుకోవచ్చు? 24 ఇయర్స్. రైట్, సో 24 సంవత్సరాలు. 24 సంవత్సరాలు అయితే ఎవరి వయసు అడుగుతున్నాడు? కొడుకు యొక్క ప్రస్తుత వయసు అడుగుతున్నాడు. కానీ ప్రస్తుత రేషియో ఉందా ఇక్కడ? లేదు. ఆఫ్టర్ 2 ఇయర్స్ ఉంది. దాన్ని తీసుకున్న తర్వాత ప్రజెంట్ కి మార్చండి. అప్పుడు సో 1 పార్ట్ అంటే ఇది కూడా 1 పార్టే కదా, అప్పుడు కొడుకు కూడా 1 పార్టే కాబట్టి 24 సంవత్సరాల వయసు వస్తుంది. ఎవరిది? సన్. మరి 24 సంవత్సరాల వయసు ఎప్పటిది? 2 సంవత్సరాల తర్వాతది. అర్థమైందా? అప్పుడు ప్రజెంట్ కి తీసుకోవాలంటే సో ప్రజెంట్ కి తీసుకోవాలంటే ఆ 24 సంవత్సరాల నుండి ఈ 2 ఇయర్స్ అనేది తీసేయండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆ కుమారుని వయసు ఎంత అంటే 22 సంవత్సరాలు అని చెప్పండి. ఓకే, సో ఆన్సర్ ఎంత? ఆప్షన్ డి రైట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. The difference between the ages of 2 persons is 10 years. 15 years ago, the age of the eldest is twice the age of the యంగెస్ట్ పర్సన్. దెన్ వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది ఎల్డెస్ట్ పర్సన్ అంటున్నాడు.
ఇద్దరు వ్యక్తుల వయసుల మధ్య భేదం 10 సంవత్సరాలు. మరి 15 సంవత్సరాల క్రితం పెద్దవాని వయసు చిన్నవాని వయసు కంటే రెట్టింపు. చూడండి, సేమ్ బిఫోర్ లాగా రెట్టింపు. అయితే ప్రస్తుతం పెద్దవాని వయసు ఎంత? ఇద్దరు వ్యక్తుల వయసుల మధ్య భేదం 10 సంవత్సరాలు. ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి. ఎంత? 10 years గ్యాప్ ఉంది, రైట్? సో 10 సంవత్సరాల తేడా ఉంది. ఏ బిల మధ్య 10 సంవత్సరాల తేడా ఉంది. ఇది ఇప్పుడు ఇచ్చే స్టోరీ ఎక్కడిది? సో 15 years ఎగో, 15 సంవత్సరాల క్రితం. సో ఇక్కడ చూద్దాం, 15 years ఎగో అన్నాడు. సో ఇక్కడ 15 years ఎగో అని తీసుకుంటున్నాం. అప్పుడు ఈ పెద్దవాని వయసు, ఇది పెద్దవాడు, దీనిలోకి ఇది మైనస్ చేసినామంటే వీడు పెద్దవాడు. సో పెద్దవాని వయసు చిన్నవాని వయసుకి రెట్టింపు అవుతుంది అన్నాడు, అంటే 2:1. సో పెద్దవాని వయసు చిన్నవాని వయసుకి రెట్టింపు అవుతుంది. సో ఇప్పుడు పెద్దవాని వయసు ఎంత అంటే నాకు ఇప్పుడు ఏ వాల్యూ ఎంత ప్రజెంట్ కావాలి. కానీ ఈ రేషియో 15 సంవత్సరాల క్రితంది, డిఫరెన్స్ 10 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ సేమ్ కాన్సెప్ట్. నాకు 36, నీకు 30, అంతే కదా? లేదు నీకు 26, నాకు 36, నీకు 26 ఉంది. మన ఇద్దరి మధ్యలో తేడా ఎంత ఉంది? 10 years. సో 10 years గ్యాప్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ మన ఇద్దరి మధ్యలో. ఒక 15 సంవత్సరాల క్రితం కూడా మన ఇద్దరి మధ్యలో ఎంత ఉండాలి? అదే కదా. సో అదే 10 సంవత్సరాలు ఉండాలి కదా. అంటే డిఫరెన్స్ ఎక్కడైనా డిఫరెన్స్ కాన్సెప్ట్, రైట్? అప్పుడు A:B అంటే అప్పుడు వీళ్ళ మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 1 part. 1 partకి ఎంత తీసుకోవచ్చు? 10 years, రైట్? మరి పెద్దవాని వయసు ఎంత అంటే ఏం రాసుకోవచ్చు? 2 parts. సో 2 partsకి ఎంత అంటే 2 into 10 ఎంత రాసుకోవచ్చు? 20 years. సో 20 years వయసు ఎవరిది అంటే ఏది ఎవరిది? ఏ. కానీ ఎప్పటిది? 15 సంవత్సరాల క్రితంది. 15 సంవత్సరాల క్రితంది ప్రజెంట్కి మారాలి అని అంటే అప్పుడు అది 15 సంవత్సరాల క్రితం వారి వయసు ఎంత ఉంది? 15 years ఎగో వాని వయసు 20 ఉంది, రైట్? 20 సంవత్సరాలు ఉంది. మరి 15 సంవత్సరాల క్రితం ఉన్న వాల్యూ ప్రజెంట్కి రావాలంటే ఆ 15 యాడ్ చేయండి. అప్పుడు 20 ప్లస్ ఇక్కడ ఎంత రాసుకోవచ్చు? 35 years. సో ఇప్పుడు మన ఆన్సర్ ఎంత? 35 years అని తీసుకోవాలి, రైట్? ఆప్షన్ ఏం రాసుకోవచ్చు అన్నట్టు? ఏ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, if 4 years ago the ratio between the ages of P and Q was 5:6 and the sum of their ages at present is 52 years, what is the ratio of their present ages అన్నాడు. 4 సంవత్సరాల క్రితం PQల వయసుల మధ్య నిష్పత్తి 5:6. ప్రస్తుతం వారి వయసులో మొత్తం 52. అయితే వారి ప్రస్తుత వయసులో యొక్క నిష్పత్తి ఎంత అనేది క్వశ్చన్. ప్రస్తుత వయసుల మధ్య నిష్పత్తి. సో ఇక్కడ మనం ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇచ్చిండు? 4 years బ్యాక్. సో ఇక్కడ 4 years ఎగో రేషియో ఆఫ్ అంటే 4 years ఎగో PQల మధ్య నిష్పత్తి ఎంత అంటే అప్పుడు ఎంత ఇచ్చిండు? 5:6. కానీ సమ్ ఆఫ్ ప్రజెంట్, సో టోటల్ ఏజ్ వాటి యొక్క ప్రస్తుత వయసులో మొత్తం ఎంత అని అంటే, సో ప్రజెంట్ టోటల్ ఎంత అంటే ఏం రాసుకున్నాడు? ప్రజెంట్ వయసులో మొత్తం 52. కానీ ఈ ప్రజెంట్ అనేది 52 టోటల్ అనేది డివైడ్ చేయడానికి రేషియో లేదు, కానీ 4 years ఎగో రేషియో ఉంది, రైట్? అప్పుడు 4 years ఎగో కాబట్టి ఆ వయసును కూడా 4 years ఎగో తీసుకెళ్ళండి. సో 4 years ఎగో తీసుకెళ్తే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇద్దరు వ్యక్తులు కాబట్టి 4 + 4 8 years మైనస్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజెంట్ నుండి 4 years ఎగో వెళ్ళాలి. అప్పుడు 52లో 8 తీసేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత రాసుకోవచ్చు? 44 రాసుకోవచ్చు. సో 44 ఇది 4 years ఎగో. 4 years ఎగో రేషియో అంటే అక్కడ 4 సంవత్సరాల క్రితం మొత్తం వయసు ఉంది, రేషియో కూడా ఉంది మన దగ్గర. అందుకోసం మనం 11 parts చేస్తాం. 11 partsకి 44 అయితే 11 partsకి 44 అయితే టోటల్ కదా. అప్పుడు అందులో ఇద్దరు వయసులు తీసుకున్నాం. సో 5కి ఎంత అంటే ఎంత రాసుకోవచ్చు? 11 4 44. మరి ఇది కూడా మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది P ఇది Q అనుకోండి. అప్పుడు ఇక్కడ 5 ఎంత అంటే 6. మరి ఇది ఎంత అయితే మల్టిప్లై అయిందో 11 అంటే ఈ 5 6 టోటల్ దీనికి సంబంధించిన టోటల్ కదా, అది ఎంత మల్టిప్లై అయిందో దీన్ని కూడా అంతే మల్టిప్లై చేయండి. ఇంటూ 4 5 4 ద వాల్యూ 20, అలాగే 6 4 ద వాల్యూ ఎంత అంటే 24. కానీ ఇది ఎప్పటిది? 4 years ఎగో. మరి ప్రజెంట్ రావాలంటే మళ్ళీ కలుపుకోవాలి కదా. అప్పుడు మళ్ళీ ఎవరి వాళ్ళకి 4 years యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఇది 24 అవుతుంది, ఇది 28 అవుతుంది, రైట్? అప్పుడు 24 28 మధ్య రేషియో ఎంత అంటే సో 4 6ల 4 ఎంత అంటే 7లా కట్ అవుతుంది. అంటే 6:7 అనేది నీ ఆన్సర్ అవ్వాలి. ఎంత అవ్వాలి? 6:7 అనేది నీ ఆన్సర్ అవ్వాలి. ఇది కాన్సెప్ట్ అవుతుంది, ఓకేనా? సో ఈ రకంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది, రైట్? ఇప్పుడు ఇంకోటి మనం ఏం తీసుకోవచ్చు అంటే సో ఇక్కడ 6 7 అంటే టోటల్ పార్ట్స్ ఎంత అన్నట్టు, సో 13 parts మొత్తం వయసు ఎంత? 52. ఇక్కడ మనం ఇంకో లాజిక్ అప్లై చేయొచ్చు.
ఇక్కడ రేషియో ప్రజెంట్ ఏజ్ ఎంత అంటే ఎంత ఉంది చెప్పండి, 52 ఉంది. ప్రజెంట్ ఏజ్ ఎంత, 52 ఉంది. ఈ 52ని డివైడ్ చేసే నంబర్ ఏది అంటే చూడండి 5+6 అంటే 2 కలిపి కదా, అంటే ఆప్షన్ మెథడ్ అన్నట్టు ఇది, రైట్. సో ఆప్షన్ మెథడ్ తీసుకుంటున్నాం. 5 6 ఎంత, 11. 5 6 2 కలిపితే 11. మరి 11 అనేది దీన్ని డివైడ్ చేస్తుందా, చేయదు, రైట్, క్యాన్సల్. మరి ఇక్కడ చూడండి 6 7 ఎంత, 13. అలాగే 7 8 ఎంత, 15. అలాగే 4 5 ఎంత, 9. మరి ఇది టోటల్ ని ఈ 7 8 15 డివైడ్ చేస్తుందా, చెయ్యదు. మరి 4 5 9 డివైడ్ చేస్తుందా, చెయ్యదు. అంటే ఓన్లీ 1, అంటే ఈ ఆప్షన్ క్యాన్సల్, ఈ ఆప్షన్ క్యాన్సల్. అంటే 6 7 తీసుకుంటే 13 అనే వాల్యూ, సో 13 ఎంత పోతుంది అంటే 4 తో పోతుంది. అంటే ఆ ఒక్క నెంబరే క్యాన్సల్ చేస్తుంది కాబట్టి నీ ఆప్షన్ బి అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The total ages of Jayant, Prem and Saramsh is 93 years. 10 years ago, the ratio of their ages was 2:3:4. What is the present age of Saramsh అంటున్నాడు. సో ఇక్కడ చూడండి జయంత్, ప్రేమ్, సారాంశ్ వయసుల మొత్తం 93 సంవత్సరాలు, రైట్. 10 సంవత్సరాల క్రితం వారి వయసుల మధ్య నిష్పత్తి సో 2:3:4. అప్పుడు సారాంశ్ ప్రస్తుత వయసు ఎంత అనేది క్వశ్చన్. సో ఇక్కడ సారాంశాన్ని తీసుకోండి, సారాంశ్, రైట్. ఇప్పుడు సో ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, జయంత్, అలాగే ప్రేమ్, అలాగే సారాంశ్. వాళ్ళు ముగ్గురు యొక్క రేషియో 2:3:4 ఎప్పటిది లేంటే, సో ముగ్గురు రేషియో 2:3:3 ఎప్పటిది, 10 years ago. సో ఇక్కడ చూడండి 10 years ago ఇచ్చిండు. 10 years ago తీసుకుంటే ఆ రేషియో ఎంత ఉందంటే 2:3 ఎంత రాసుకోవచ్చు అంటే 4. సో 2:3:4 10 years ago అన్నట్టు. మరి మొత్తం ఇప్పుడు ప్రజెంట్ వయసు మొత్తం ఇచ్చిందేమో ప్రజెంట్ ఇచ్చిండు. ప్రజెంట్ టోటల్ ఇయర్స్ ఎంత అన్నాడు, 93. మరి నాకు ఇక్కడ రేషియో దీన్ని డివైడ్ చేయడానికి రేషియో ఇదేమో 10 years agoది, ప్రజెంట్ వయసు. అప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ నాకు రేషియో లేదు కాబట్టి రేషియో ఉన్న దగ్గరికే మనం ఆ వాల్యూని తీసుకెళ్ళాలి. మరి ప్రజెంట్ ఉన్న వాల్యూని ఇక్కడ తీసుకెళ్లాలంటే మనిషికి 10 చొప్పున 30 సంవత్సరాలు తగ్గించాలి. ఎట్లా, సో 10 years ముగ్గురికి కదా. అప్పుడు మనం ఎంత తీసుకోవచ్చు అంటే 63 అని తీసుకోవచ్చు. అంటే ఈ 63 సంవత్సరాలు అనేది ఎప్పటిది, 10 years ago వాళ్ళ యొక్క టోటల్ అన్నట్టు. అప్పుడు 10 years ago రేషియో ఉంది, 10 years ago టోటల్ వయసు ఉంది. 2 3 5 ప్లస్ ఇది ఎంత అంటే 9. సో 9 పార్ట్స్ అంటే ఎంత కట్ అవుతుందండి, సో 9 పార్ట్స్ తీసుకుంటే సో 9 7లా, సో 9 7 63, 9 7 63. అప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఇక్కడ ఇంటూ 7 అయిందంటే 2 7 14. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే 3 7 ఎంత రాసుకోవచ్చు 21. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే 4 7 సో 28 అవుతుంది వాళ్ళ వయసులో. సో అలా వాళ్ళ వయసులో ఇది ఎప్పటిది అని అంటే 10 years agoనే, 10 years ago అప్పుడే 14 21 28 ఉంది. మరి దాన్ని మనం ప్రజెంట్ కి మార్చాలి అని అంటే సో 14 అలాగే 21 అలాగే 28 అలాగే ఉంది కదా. అంటే ఒక్కరిది తీసుకుంటే సరిపోతుంది, ఎవరిది, సారాంశ్. సో ఇక్కడ చూడండి సారాంశ్ తీసుకున్నాం అనుకోండి, సో ఇక్కడ సారాంశ్ అని తీసుకుంటున్నాం. సో సారాంశ్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఈ సారాంశ వయసు ఎంత ఉంది, 28. సో 28 ఉంది. మరి 28 అనేది ఎప్పటిది, 10 years ago. మరి ప్రజెంట్ రావాలంటే ఆ +10 యాడ్ చేసుకోండి. అంటే ఆ సారాంశ వయసు ఎంత అంటే ఏం చెప్పాలి, 38 అని చెప్పాలి, రైట్. సో 38 years అనేది ఆప్షన్ అవ్వాలి. క్లారిటీ వచ్చిందా. సో ఈ రకంగా వెళ్ళాలి. కానీ ఒకటి లాజిక్ ఒకసారి చూద్దాం. ఇది 38 ఎప్పటిది అన్నట్టు, ప్రస్తుతం. 38 ఎప్పటిది, ప్రస్తుతం. ఆప్షన్ మెథడ్ ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో ఆప్షన్ మెథడ్ చెక్ చేస్తున్నాం, రైట్. సో అలా తీసుకుంటే ఈ 38 ఎప్పటిది, 4 years అంటే 10 years ago అంటే ప్రజెంట్ది. సో ప్రజెంట్ ఎంత అంటే 38, రైట్. ఇది ప్రజెంట్ 38 ఉంది. మరి ఈ సారాంశ రేషియో ఎప్పటిది, 4, 10 years ago. అప్పుడు -10 చేయండి, అప్పుడు ఎంత, 28. 28ని 4 కట్ చేస్తుంది. సో ఆప్షన్ రైట్. 24లో మనం 10 తీసేస్తే 14 అవుతుంది. ఈ 14 అలాగే 34లో సో 10 తీసేస్తే 24 అవుతుంది. ఇవి రెండు కూడా క్యాన్సిల్ చేస్తాం, సో 24 అవుతుంది. అలాగే ఇందులో 10 తీసేస్తే 15 అవుతుంది. అంటే నీకు ఓన్లీ వన్ ఆప్షన్ ఏమొస్తుంది అని అంటే 14 అనేది కాదు, ఎందుకంటే 4 డివిజిబుల్ కాదు. 15 అనేది కూడా 4 డివిజిబుల్ కాదు. అంటే నీకు ఇక్కడ 24 కానీ లేదంటే 28 కానీ మనం ఆప్షన్గా తీసుకోవచ్చు. అంటే ఈ రెండింటికి ఉంటుంది. ఒకవేళ ఇది కూడా లేకుంటే మనం ఏం చేయాలి, సో 28గా వెళ్ళిపోవచ్చు, రైట్. ఒకవేళ ఇలా రెండు క్యాన్సిల్ చేస్తే అప్పుడు 2 3 4 అన్ని కలిపితే మనకి 93 వచ్చేలాగా కూడా చూసుకోవచ్చు. ఓకే, ఆ రకంగా చూడండి. నెక్స్ట్ వన్, the sum of the ages of father and his son is 100 years. Now 5 years ago their ages were in the ratio of 2:1. The ratio of the age of father and son after 10 years will be అంటున్నాడు.
చూడండి. సో ఒక తండ్రి కొడుకుల ప్రస్తుత వయసుల మొత్తం సో ఇక్కడ ఎంత 100 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి సో 2:1. అయితే 10 సంవత్సరాల తర్వాత తండ్రి కొడుకుల వయసుల యొక్క నిష్పత్తి ఎంత అనేది క్వశ్చన్. 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందంటే 5 సంవత్సరాల క్రితం అన్నాడు. 5 సంవత్సరాల క్రితం రేషియో ఎంత 2:1 అనేది తీసుకోవాలి. సో 5 సంవత్సరాల క్రితం రేషియో 2:1. మరి బాగా అర్థం చేసుకోండి, ప్రజెంట్ అనేది తీసుకుంటున్నాం అంటే షార్ట్ కట్ ఏమైనా అప్లై చేస్తే చూస్తున్నాం. ఫాదర్ అండ్ సన్ ఎంత అన్నాడు 100 years, రైట్. సో 5 years ago రేషియో ఎంత ఉంది అని అంటే సో నిష్పత్తి 2:1 అవుతుంది. సో 2:1. మనకు అడుగుతున్నది ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి ఎంత అన్నాడు. మనకు అడుగుతున్నది ఆఫ్టర్ 10 years. సో ఆఫ్టర్ 10 years సో ఫాదర్ అండ్ సన్ వయసుల మధ్య నిష్పత్తి ఎంత, రైట్. ఇప్పుడు ఒకసారి నేను ఆప్షన్ చూస్తున్నాను. మరి ప్రజెంట్ 100 years అయితే ఆఫ్టర్ 10 years వయసు ఎంత ఉండాలి చెప్పండి. 100కి ప్లస్ ఇక్కడ ఆఫ్టర్ 10 years అంటే ఇద్దరు కాబట్టి +20 తీసుకుంటే అప్పుడు ఇద్దరు వయసు ఎంత ఉండాలి 120 ఉండాలి. 20 యాడ్ చేసుకుంటే ఎందుకు 10 యాడ్ అవుతుంది కాబట్టి. సో నేను 20 తీసుకుంటే 120 అవుతుంది. క్లియర్, రైట్. ఇప్పుడు నాకున్న రేషియోస్ చూడండి. సో ఆప్షన్ ఏలో 5:3 ఇచ్చినాం. అలాగే ఇక్కడ చూడండి ఆప్షన్ బిలో సో ఆప్షన్ బిలో 4:3 ఇచ్చినాం. ఆప్షన్ సిలో 10:7 ఇచ్చినాం. ఆప్షన్ డిలో 3:5 ఇచ్చినాం. మరి ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే తండ్రి కొడుకుల మధ్య నిష్పత్తి ఎంత, తండ్రి కొడుకులు. సో ఇక్కడ ఫాదర్ వయసు ఇక్కడ సన్ వయసు ఉండాలి. టోటల్ 5+3 టోటల్ ఎన్ని పార్ట్స్ 8 parts. 4+3 ఎంత 7 parts. 10+ ఇది ఎంత 17 parts. 3+5 ఎంత 8 parts. కానీ ఇక్కడ ఈ 120ని డివైడ్ చేసే నంబర్ ఓన్లీ 8. సో ఓన్లీ 8. 120ని ఆ 120ని సో ఇక్కడ 120ని 7 డివైడ్ చేస్తుందా చెయ్యదు. అదే 120ని 17 డివైడ్ చేస్తుందా చెయ్యదు. అప్పుడు ఇవి రెండు క్యాన్సిల్. అంటే ఇప్పుడు ఈ 8 కానీ 8 కానీ డివైడ్ చేయాలి. కానీ ఫాదర్ వయసు ఎక్కువ ఉండాలి కాబట్టి 3 అనేది రాంగ్ ఆప్షన్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే ఫాదర్ అండ్ ఇక్కడ చూడండి తండ్రి కొడుకుల మధ్య నిష్పత్తి. అప్పుడు తండ్రి ఎక్కువ ఉండాలి, కొడుకు తక్కువ ఉండాలి. సో ఆప్షన్ ఏకి మూవ్ అవ్వచ్చు. ఓకే, ఆ రకంగా మనం డివైడ్ చేసుకుంటే ఆప్షన్ ఏకి మూవ్ అవ్వచ్చు. లేదనుకోండి మీరు ఏం చేస్తారు 5 సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి సో ఆ 100లోకి వెళ్ళి ఆ ఇద్దరికి 5 10 తీసేసి 90గా వెళ్ళండి. అప్పుడు 2:1 రేషియో ఉండే. అప్పుడు 3 parts. 3 partsకి 90 తీసుకుంటాం. అప్పుడు ఎంత రాసుకోవచ్చు 3 × 30 ఎంత 90. అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే సో 230 60 అవుతుంది. సో 1 × 30 30 అవుతుంది. కానీ ఇది ఎప్పటిది 5 years ఎగోది. మరి ఆఫ్టర్ 10 years అంటే మనం ఇతనికి 15 years యాడ్ చేయండి, ఇతనికి 15 years యాడ్ చేయండి. ఎందుకు ఆఫ్టర్ 5 years అన్నాడు, ఆఫ్టర్ 10 years అంటే ఇది 5 years ఎగో. ఇది 5 సంవత్సరాల క్రితం వాల్యూ 10 సంవత్సరాల తర్వాత వెళ్ళాలంటే 5 సంవత్సరాలు + 10 మొత్తం ఎంత అని తీసుకోవాలి 15. అప్పుడు మీరు కట్ చేస్తే ఇది 75 వస్తుంది, ఇది 45 వస్తుంది. అప్పుడు 15 తీసుకుంటే 15 మూల 45, 15 ఎంత అంటే 5లో. సో ఆప్షన్ 5:3. ఇట్లా మనం ప్రొసీజర్ వెళ్ళచ్చు. ఓకే, అలా ఆప్షన్ ఏ రైట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో బిట్వీన్ సుమిత్ అండ్ ప్రకాష్ ఏజ్ ఎట్ ప్రజెంట్ ఈస్ 2:3. Sumit is 6 years younger than Prakash. The ratio of Sumit age to Prakash age after 6 years will be అంటున్నాడు. సో సుమిత్ మరియు ప్రకాష్ ప్రస్తుత వయసుల యొక్క నిష్పత్తి సో 2:3. ప్రకాష్ కంటే సుమిత్ 6 సంవత్సరాలు చిన్నవాడు, రైట్. అలా 6 సంవత్సరాల తర్వాత సుమిత్ మరియు ప్రకాష్ల వయసుల మధ్య నిష్పత్తి ఎంత? సుమిత్ ప్రకాష్ ప్రస్తుత వయసుల యొక్క నిష్పత్తి ఎంత 2:3. సో సుమిత్ అండ్ ప్రకాష్ సో ప్రజెంట్ రేషియో ఎంత అంటే 2:3. అండ్ ప్రకాష్ కంటే సుమిత్ 6 సంవత్సరాలు చిన్నవాడు. ప్రకాష్ కంటే సుమిత్ 6 సంవత్సరాలు చిన్నవాడు. సో డిఫరెన్స్ తీసుకుంటున్నా. 1 పార్ట్కి ఎంత అంటే 6 years, రైట్. 1 పార్ట్కి ఎంత అంటే 6 years. ఓకేనా? అప్పుడు 1 × ఎంత అంటే 6. అప్పుడు మీరు నేను ఇంత ముందు రాసినట్టుగా 2 × 6 అంటే 12 అని రాయొచ్చు. 3 × 6 అంటే మనం ఎంత రాయొచ్చు 18 రాయొచ్చు. కానీ ఇది మనకి ఎప్పటిదండి అంటే ఇక్కడ సో డిఫరెన్సే కదా, డిఫరెన్స్ తీసుకుంటే పర్సెంటేజ్ వచ్చింది. కానీ నాకు ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, సో 6 సంవత్సరాలు చిన్నవాడు, 6 సంవత్సరాల తర్వాత అంటున్నాడు. అప్పుడు +6 అలాగే +6 చేసేయండి. అప్పుడు వారి మధ్య వయసుల మధ్య నిష్పత్తి, సుమిత్ మరియు ప్రకాష్ల మధ్య నిష్పత్తి. అప్పుడు ఎంత 18, నెక్స్ట్ ఎంత సో 24. అప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే సో ఇక్కడ 6 తీసుకుంటే 6 3 6 ఎంత అంటే 4. అప్పుడు రేషియో ఎంత రాసుకోవచ్చు 3:4 రేషియో ఎంత రాసుకోవచ్చు సో 3:4. ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. క్లియర్ కదా? ఆప్షన్ డి అనేది మనం తీసుకోవాలి. ఓకేనా? ఆ రకంగా వెళ్ళిపోతే మనం ఆన్సర్ తీసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ చూస్తాం. ఇక్కడ
Harsha is 40 years. Harsha is 40 years older. So older Ritu is 1 minute. Harsha is 40 years old. Harsha is 40 years old. Ritu 60 years old అన్నట్టు. ఓకే, రితు ఇక్కడ ఓల్డ్ అని కామ పెడితే రితు ఈస్ 60 years old. హౌ మెనీ ఇయర్స్ ఎగో వాజ్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ 3:5. హర్ష యొక్క వయసు 40 సంవత్సరాలు మరియు రీతు యొక్క వయసు 60 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల క్రితం వారి వయసుల మధ్య నిష్పత్తి 3:5 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? సో హర్ష తీసుకుంటున్నా అండ్ రీతు. సో హర్ష రేషియో ఎంత అంటే వయసు ఎంత అంటే 40, అలాగే సో రీతు వయసు ఎంత అంటే 60 తీసుకుంటున్నా. మరి ఇది 40 ఇది 60 తీసుకుంటే వారి వయసులో ఏమన్నాడు ఇక్కడ నిష్పత్తి ఎన్ని సంవత్సరాల క్రితం అన్నాడు. అప్పుడు మనం 10 years తీసుకోవచ్చు, లేదంటే ఆప్షన్ మెథడ్ ఫాలో అవ్వాలి. సో ఆప్షన్ మెథడ్ ఫాలో అయితే సో ఆప్షన్లో మనకి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నా. ఒకవేళ 10 years నేను 3:5గా చెప్పాల్సి వస్తే -10 చేస్తున్నా. అప్పుడు 40లో 10 తీసేస్తే 30, అలాగే ఇక్కడ ఎంత అంటే 50. ఎంత ఇక్కడ? సో 50 తీసుకోవచ్చు. 0 కాడ వేస్తే నాకు వచ్చే రేషియో వస్తుంది. సో 3:5 అప్పుడు చెప్పినట్టుగా 3:5 వచ్చిందంటే మనం 10 years ఇవ్వ ఆన్సర్ తీసుకోవచ్చు కదా. సో ఆప్షన్ ఏ రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ ది ఏజ్ ఆఫ్ ఎ ఫాదర్ టు దట్ ఆఫ్ హిస్ సన్ ఈస్ 5:2. ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ ఇయర్స్ ఈస్ 1000 years. సో ఇక్కడ 1000 100 రైట్, ప్రొడక్ట్ ఆఫ్ అన్నాడు కాబట్టి ఓకే. ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ in years is 1000, then the father is in years after 10 years will be అంటున్నాడు. రైట్, ఒకసారి చూద్దాం. తండ్రి కొడుకుల వయసుల నిష్పత్తి 5:2. వారి వయసుల లబ్ధం ఎంత అంటే ఎంత? 1000 years. మరి 10 సంవత్సరాల తర్వాత తండ్రి యొక్క వయసు ఎంత అవుతుంది అంటున్నాడు. 10 సంవత్సరాల తర్వాత తండ్రి యొక్క వయసు ఎంత అవుతుంది? రైట్, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ మనం కొడుకు వయసుల నిష్పత్తి 5:2 అవుతుంది. వయసుల లబ్ధం ఎంత అంటే సో 1000 అవుతుంది అన్నాడు. మరి 10 సంవత్సరాల తర్వాత ఎంత అనేది క్వశ్చన్. 10 సంవత్సరాల తర్వాత తండ్రి యొక్క వయసు ఎంత అవుతుంది? ఆప్షన్ మెథడ్ ఫాలో అవుదాం. రైట్, లేదంటే ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే లబ్ధం అన్నాడు కాబట్టి సో ఇక్కడ ఇది ఫాదర్ అండ్ ఇక్కడ సన్ తీసుకుంటే అప్పుడు ఇది 5x అనుకోవాలి, ఇది ఎంత అంటే 2x అవ్వాలి. రైట్, అలా అవుతాయి. లబ్ధం అన్నాడు కాబట్టి 5 2s ఎంత అంటే సో ఇక్కడ 5x అలాగే ఇక్కడ 2x ఈక్వల్స్ ఎంత అవ్వాలి? ఇక్కడ 1000. ప్రొసీజర్ అయితే చూడండి 5x 2x, ఎందుకంటే ఎప్పుడైతే లబ్ధం అంటాడో మల్టిప్లై కదా. ఇప్పుడు సపోజ్ ఫాదర్ వయసు ఇక్కడ 60 అనుకో, సపోజ్ ఇక్కడ 40 అనుకో, అంటే 20 అనుకో, సో 20 అనుకో, అప్పుడు 6 ఎంత అని చెప్పాలి? 1200 అని చెప్పాలా లేదా? అట్లా అన్నట్టు. కానీ అలా మల్టిప్లై చేసేటప్పుడు దాన్ని x తోటి తీసుకోవాలి. సో 5x 2x అని తీసుకుందాం. 5 2s ఎంత అంటే 10, x అంటే x స్క్వేర్ ఈక్వల్స్ టు 1000. ఇప్పుడు 0 కాడ వేసేసిన నేను. అప్పుడు నాకు x వాల్యూ కావాలంటే √100 అవుతుంది. అప్పుడు x వాల్యూ కావాలంటే 10 వస్తుంది. x వాల్యూ ఎంత? 10. అప్పుడు 5 into 10 వాల్యూ ఎంత రాసుకోవచ్చు అంటే 50 రాసుకోవచ్చు. అలాగే 2 into 10 వాల్యూ ఎంత అంటే సో 20 రాసుకోవచ్చు. అంటే ఫాదర్ అండ్ సన్ వయసు ఎంత అంటే 50 20 అని రాసుకోవచ్చు. కానీ ఆఫ్టర్ 10 years అన్నాడు, 10 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి సో 50 + 10 ఎంత అంటే 60 years ఆన్సర్ అవుతుంది. ఎంత? 60 years ఆన్సర్ అవుతుంది. ఇది కాన్సెప్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇలా ప్రొసీజర్ వెళ్ళచ్చు. సో ఫాదర్ వయసు 60. మరి ఆప్షన్ మెథడ్ ఎలా వెళ్ళాలంటే ఫాదర్ వయసు ఇక్కడ చూడండి, ఇది ఆఫ్టర్ 10 years కదా, ఇది ఆఫ్టర్ 10 years కదా, అందుకోసం మనం 10 తీసుకుంటూ వెళ్ళాలి. అంటే 40, ప్రజెంట్ 40, ఇవో -10 చేస్తే ప్రజెంట్ ఎంత? 50, ఇవో -10 చేస్తే ప్రజెంట్ ఎంత? 70, ఇవో -10 చేస్తే ప్రజెంట్ ఎంత? 90. అప్పుడు మనం 5తో డివైడ్ అయ్యే విధంగా చూసుకోవాలి. అప్పుడు ఇక్కడ 5 8 అయింది అనుకో, 2 8 16 అవ్వాలి. 16 × 4 1000 అవుతుందా? కాదు. చూడండి ఇప్పుడు ఇది × 10 అవుతుంది అనుకో, అప్పుడు × 10 ఎంత అంటే 20 అవుతుంది సపోజ్. అప్పుడు 50 × 2 5 2s ఎంత? 10 అంటే 1000 అవుతుంది. సో ఆప్షన్ బి రైట్. అట్లా అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఎ ఫాదర్ అండ్ హిస్ సన్ ఈస్ 55 years. 5 years ago the product of their ages was 350. Then what is the present age of the son అంటున్నాడు. సో ఇక్కడ తండ్రి కొడుకుల వయసులో మొత్తం 55 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం వారి వయసుల లబ్ధం 350. మరి అయితే కొడుకు యొక్క ప్రస్తుత వయసు ఎంత? రైట్, తండ్రి కొడుకుల వయసులో మొత్తం 55 సంవత్సరాలు అంటుండు. 55. సో 5 సంవత్సరాల క్రితం వారి వయసుల లబ్ధం 350. సో ఇప్పుడు 350 5 సంవత్సరాల క్రితం అన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే కొడుకు యొక్క వయసు ప్రస్తుత వయసు ఎంత అనేది క్వశ్చన్. మరి ప్రజెంట్ వయసు ఎంత అనేది తీసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాసుకున్నాం అనుకోండి, ఇది ఆప్షన్ బట్టి వెళ్ళిపోదాం. రైట్, ఆప్షన్ బట్టి వెళ్ళాలి. సో ఇప్పుడు ఇక్కడ ఫాదర్ అండ్ సన్ అలా తీసుకుంటే ఎంత రాసుకోవచ్చు? 55.
ఫాదర్ అండ్ సన్ తీసుకుంటే 55. రైట్, 5 సంవత్సరాల క్రితం అన్నాడు ఇక్కడ, 5 సంవత్సరాల క్రితం అన్నాడు. అప్పుడు ఎంత అవ్వాలి? 350 అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సో ఫాదర్ అంటే ఆప్షన్ మెథడ్ ఫాలో అవ్వాలి. ఏమలా అవ్వాలి? ఆప్షన్ మెథడ్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడ కొడుకు వయసు 10 సంవత్సరాలు అనుకున్నా అనుకో. సో కొడుకు వయసు నేను ఇక్కడ 10 సంవత్సరాలు అనుకుంటే ఇంకా ఎంత అవుతుంది? ఇక్కడ 45 అవుతుంది. ఎవరిది? తండ్రిది అవుతుంది. ఇద్దరిది కలిపి మనకి ఎంత అని తీసుకోవచ్చు ఇక్కడ. సో చూడండి ఇక్కడ క్లారిటీగా చెప్తున్నా. సో కొడుకు వయసు ఇక్కడ ఎంత రాసుకోవచ్చు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ చూడండి కొడుకు వయసు సో ఇక్కడ ఇద్దరిది కలిపి 55. కొడుకు వయసు నేను 10 అనుకుంటే మరి తండ్రి వయసు ఎంత ఉండాలి? 45 ఉండాలి. రెండు కలిపి ఎంత? 55. 5 సంవత్సరాల క్రితం అన్నాం అనుకోండి. అప్పుడు 5 సంవత్సరాల క్రితం అంటే ఇది 40 అవ్వాలి, ఇది 5 అవ్వాలి. మరి 4 5ల అంటే ఇప్పుడు మనం మల్టిప్లై చేస్తే 4 5లు ఎంత అంటే 20. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 200 అవ్వాలి. ఎంత అవ్వాలి? 200 అవ్వాలి. రైట్. సో 45 + 10 55 అవుతుంది. 5 years ఎగో అన్నాడు కదా, అప్పుడు మనకి ఎంత వస్తుంది? 200 అవుతుంది. మరి నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ సి ఆప్షన్ చూడాలి, ఎందుకంటే 55 5 అన్నప్పుడు కాబట్టి 10 కానీ 15 కానీ చేయండి. ఓకే, ఇక్కడ మల్టిప్లై చేస్తే 350 వస్తుంది కాబట్టి అప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఒక 0 వస్తుందంటే 5 అనేది తీసుకోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ఫాదర్ అండ్ సన్ తీసుకుంటే 55 అండి. అందులో ఇప్పుడు సన్ ఏజ్ ఎంత అంటే 15 అనుకుంటున్నాం. మరి 15 అనుకుంటే ఖచ్చితంగా ఫాదర్ ఏజ్ ఎంత? 40 ఉండాలి. ఇది ఫాదర్, ఇది సన్. 5 years ఎగో అన్నాడు, 5 years ఎగో. ఇప్పుడు ఇది ఎంత? సో 10 అవ్వాలి. ఇది ఎంత అవ్వాలి? 5 years ఎగో అంటే అప్పుడు 10 అవ్వాలి. ఇది 5 years ఎగో అంటే 35 అవ్వాలి. మరి 35 × 10 అంటే నాకు ఎంత వస్తుంది అన్నట్టు? 350 వస్తుంది. సో 350 లబ్ధం చేసి వస్తుంది అన్నాడా లేదా? సో ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఏమన్నాడు ఇక్కడ? ఏజెస్ వాస్ 350 అన్నాడు. సో ఆప్షన్ రైట్ అవుతుంది. సో ఇప్పుడు మన ఆప్షన్ ఏమవుతుంది? డి కాకుండా ఆప్షన్ సి అనేది తీసుకోవాల్సి ఉంటుంది. క్లారిటీ వచ్చిందా? ఆ రకంగా మనం చేయాల్సి వస్తుంది. 5 సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి మనం 5 సంవత్సరాల క్రితం లాగే వెళ్ళిపోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్టర్ 15 years the age of a person becomes 4 times of his age 15 years ago. Then what is his present age అంటున్నాడు. 15 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి వయసు ప్రస్తుతం నుండి 15 సంవత్సరాల క్రితం అతని వయసుకి 4 రెట్లు. మరి 4 రెట్లు అయితే ప్రస్తుతం అతని వయసు ఎంత అనేది క్వశ్చన్. చూడండి, 15 సంవత్సరాల తర్వాత వ్యక్తి వయసు ప్రస్తుతం నుండి 15 సంవత్సరాల క్రితం వయసుకి 4 రెట్లు అవుతుంది. సో ఇది ప్రజెంట్, ఇది ప్రజెంట్. రైట్, ప్రజెంట్ అని తీసుకుంటున్నాం. 15 సంవత్సరాల తర్వాత అంటే ప్రజెంట్ కి 15 యాడ్ చేయాలి అన్న. 15 సంవత్సరాల క్రితం అంటే 15కి అంటే ప్రజెంట్ కి 15 తీసేయాలి అన్న. అంటే దీనికి ఇక్కడ 1 అయితే దీనికి ఇది 4 times అవుతుంది. అంటే 15 years బ్యాక్, 15 years తర్వాత రేషియో 1:4. మరి 1:4 అయితే మరి ఇక్కడ ప్రజెంట్ వయసు అడిగిందంటే ప్రజెంటే కదా కావాలి. అప్పుడు 1కి 4కి మధ్య పార్ట్స్ డిఫరెన్స్ ఎంత? 3 parts. అంటే 15 years ఎగో ఆఫ్టర్ 15 years రేషియో ఉంది మన దగ్గర, 4 అవుతుంది అన్నట్టు. ఇది క్రితంకి ఇది 4 రెట్లు అవుతుంది. సో 3 parts డిఫరెన్స్ ఎందుకు తీసుకున్నా? 15 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల తర్వాత ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే 30 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటుంది. రైట్, ఇప్పుడు చూడండి, 10 సంవత్సరాల క్రితం ఇప్పుడు ప్రజెంట్ 30 అనుకోండి, 30, 10 సంవత్సరాల క్రితం 20, 10 సంవత్సరాల తర్వాత 40, 20కి 40కి డిఫరెన్స్ ఎంత? 20 కదా. అప్పుడు 10 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల తర్వాత 10 20 కదా. అందుకోసం డిఫరెన్స్ 30. రైట్, అప్పుడు మనం తీసుకుంటే 3 partsకి నేను 30 years అని తీసుకుంటే అప్పుడు మనం ఏదైనా తీసుకోవచ్చు. సో 1 partకి ఎంత అని తీసుకోవచ్చు, 4 partsకి ఎంత అని తీసుకోవచ్చు. సో 1 partకి ఎంత? అప్పుడు 3 ఎంతలు పోతుందంటే 10 జా. అప్పుడు ఇది 1 × 10 ఎంత అంటే సో 10 years. అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఎంత ఉండే అంటే 10 సంవత్సరాలు ఉన్నాయి. మరి ప్రజెంట్కి రావాలంటే +15. అంటే ఇప్పుడు ఎంత అంటే అతని వయసు 25 సంవత్సరాలు అనేది ఆన్సర్ అవుతుంది. ఎంత? 25 సంవత్సరాలు అనేది ఆన్సర్ అవుతుంది. సో 25 years ఆప్షన్ ఏ రైట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The ratio of the present ages of P and Q is 7:3. After 4 years, the ratio of their ages becomes 2:1. 2:1. What is the present age of P అంటున్నాడు. సో P మరియు Q ల ప్రస్తుత వయసుల నిష్పత్తి 7:3. 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి 2:1. రైట్, మరి P యొక్క ప్రస్తుత వయసు ఎంత అనేది క్వశ్చన్. P యొక్క ప్రస్తుత వయసు, దీన్ని మనం ఆప్షన్ మెథడ్ కూడా వెళ్ళొచ్చు. మరొకసారి చూద్దాం. ప్రస్తుతం ప్రజెంట్ ఇచ్చిండు. రైట్, ఇప్పుడు నేను Pగా రాస్తున్నా. ప్రజెంట్ PQల మధ్య నిష్పత్తి ఎంత అంటే 7:3 ఉంది. మరి 4 సంవత్సరాల తర్వాత అంటే P+4. మరి 4 సంవత్సరాల తర్వాత అంటే PQల మధ్య నిష్పత్తి ఎంత అవుతుందంటే 2:1 అవుతుంది. అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే డిఫరెన్స్ ఈక్వల్
ఇద్దరికి 4 years కాబట్టి డిఫరెన్స్ ఇక్కడ ఎంత 1, ఇక్కడ ఎంత 4, రైట్. అప్పుడు దీన్ని ఇంటూ 4 గాను, దీన్ని ఏమో రాసుకోవచ్చు అంటే ఇంటూ 1 గాను, రైట్. అప్పుడు ఇంటూ 4 ఇంటూ 1, 7 1 జా 7, 3 1 జా 3, అప్పుడు 2 4 జా 8, అలాగే 1 ఇంటూ 4 4 అలా రాసుకోవాలి. ఇప్పుడు ఎన్ని పార్ట్స్ పెరిగింది చెప్పండి. సో 7కి 8కి 1 part పెరిగింది, అలాగే 3కి 1కి సో 1 part పెరిగింది, అంటే ఈక్వల్గా ఇంక్రీజ్ అవ్వాలి. అప్పుడు ఈ పెరిగిన 1 part ఉంది కదా, అప్పుడు 1 partకి 4 years అయితే ఎందుకు పెరిగిందా ఒక భాగం? ఆ 1 partకి 4 years అయితే ఏమని తీసుకోవచ్చు? ఆ 1 partకి 4 years అయితే రేషియో ఎంత ఉంది? ప్రజెంట్ 7 ఉండే, ఆఫ్టర్ 4 years 8 అయింది. సో ఇక్కడ రేషియో 3 ఉండే, ఆఫ్టర్ 4 years సో ఇక్కడ 4 అయింది, అంటే ఒక్కొక్కటి పెరిగింది కదా. ఎందుకు పెరిగింది? 4 సంవత్సరాల తర్వాత కాబట్టి. అప్పుడు 1 partకి 4 years అని తీసుకుంటే నాకు ఎవరి వయసు అడిగింది ఇక్కడ? పి యొక్క ప్రస్తుత వయసు. పి యొక్క ప్రస్తుత వయసు 7కి ఎంత? అప్పుడు మనం 7 partsకి ఎంత అని తీసుకోవాలి. 7 4 ద వాల్యూ ఎంత అంటే సో 28 years. ఎవరిది అవుతుంది? ఇది పి యొక్క వయసు అవుతుంది. సో 7 4 28 ఇలా వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే మనం ఇప్పుడు ఆప్షన్ మెథడ్ అనేది ఒకటి ఫాలో అవ్వాలి. ఎట్లా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే 24 ఉంది, అలాగే 28 ఉంది, అలాగే ఇక్కడ ఎంత 32 ఉంది, 30 ఉంది. ఇక్కడ ప్రజెంట్ పి రేషియో ఎంత చెప్పండి? ఇక్కడ P/Q అన్నాడు కదా, అప్పుడు P/Q ఎంత ఉంది? అక్కడ 7:3 ఉంది. మరి 7:3 ఉంది అని అంటే పి రేషియో 7 కదా, మరి బై 7 ఇగో బై 7 మరి పి యొక్క వయసుని పి రేషియో డివైడ్ చేయాలి కదా. 24ను డివైడ్ చేస్తుందా? చేయదు. ఇది చేస్తుందా? చేయదు. 37 డివైడ్ చేస్తుందా? చేయదు. సో ఆప్షన్ బి రైట్. ఓకే, అలా తీసుకోవాలి. నెక్స్ట్ వన్, ద ఏజ్ ఆఫ్ ఎ పర్సన్ ఈస్ 2/5 of the age of his mother. After 8 years, his age becomes half of his mother age. Then what is the present age of his mother? Present age of his mother. సో ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత వయసు అతని తల్లి వయసులో 2/5 వంతు, రైట్. మరి 8 సంవత్సరాల తర్వాత అతని వయసు తల్లి వయసులో సగం అవుతుంది. మరి ప్రస్తుతం అతని తల్లి వయసు ఎంత? రైట్, ప్రస్తుతం అతని తల్లి వయసు ఎంత? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ సో హీజ్ అంటే ఆ వ్యక్తి గురించి తీసుకుంటున్నాం. సో ఇక్కడ హీజ్ అన్నప్పుడు సన్ అని తీసుకోండి, సన్ అండ్ ఇక్కడ మదర్ అని తీసుకుందాం, రైట్. సన్ అండ్ మదర్ అని తీసుకున్నాం. అప్పుడు మదర్ వయసులో ఆ సన్ వయసు ఎంత అంటే 2 parts. మదర్ వయసులో సో సన్ వయసు ఎంత అంటే 2 parts. 8 సంవత్సరాల తర్వాత వయసు అతని తల్లి వయసులో సగం అవుతుంది అంటున్నాడు. సో ఇది ప్రజెంట్ అన్నట్టు. మరి ఆఫ్టర్ 8 years ఏమవుతుందంటే తల్లి వయసులో ఏమవుతుందంటే సగం అవుతుంది, తల్లి వయసులో సగం. సో చూడండి ఇక్కడ ఏమి ఇచ్చిండు? హిస్ మదర్. చూడండి ఆఫ్టర్ 8 years హిస్ ఏజ్ బికమ్స్ హాఫ్ ఆఫ్ హిస్ మదర్ ఏజ్ అన్నాడు. సో మదర్ ఏజ్ లో హాఫ్ ఉంది, తీసుకున్నాం. ఇంతకు ముందు లాగా నేను చేసినట్టుగా వెళ్ళొచ్చు మీరు. ఎట్లా? డిఫరెన్స్ ఇక్కడ ఎంత 1, డిఫరెన్స్ ఇక్కడ ఎంత 3, అలా ఇక్కడ ఇంటూ 3, అలాగే ఇంటూ ఎంత అంటే ఏం రాసుకోవచ్చు 1, అలా వెళ్ళిపోవచ్చు. సో ఆఫ్టర్ 8 years అన్నాడు కాబట్టి. సో ఇప్పుడు మనం ప్రస్తుతం అతని తల్లి వయసు ఎంత అని అడిగితే ప్రస్తుతం అన్నాడు కాబట్టి నేను ఇక్కడ ప్రస్తుతం తల్లి వయసు అంటే రేషియో ఎంత ఉంది చెప్పండి? మదర్ వయసు. సో ఇక్కడ సన్ అండ్ మదర్ వయసు 5 ఉంది, సన్ వయసు 2 ఉంది, అంటే మదర్ 5 రేషియో కదా. సో 48ని 5 కట్ చేస్తుందా? చేయదు. మరి 32ని కట్ చేస్తుందా? అదే 40ని అయితే కట్ చేస్తుంది. సో ఆప్షన్ బి అని వెళ్ళిపోవచ్చు, రైట్. ఆప్షన్ బి అని వెళ్ళవచ్చు. అంటే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే మరి 2:5 అన్నప్పుడు మరి నేను 40 అనుకున్నప్పుడు మరి ఇది ఎంత అవ్వాలి? 16, ఎందుకంటే 5 8లా కాబట్టి. మరి నేను ఆఫ్టర్ 8 years అంటున్నా, ఆఫ్టర్ 8 years అంటే ఇది 24, ఇది 48, దీంట్లో ఇది ఏమవుతుంది? సగం అవుతుంది కదా. సో అవుతుంది కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు అన్నట్టు ఆప్షన్ బి రైట్ అవ్వని చెప్పచ్చు. అంటే ఇక్కడ 5 టేబుల్ తోటి డివైడ్ అయ్యే నెంబర్ని తీసుకోవచ్చు, లేదనుకుంటే ఇంతకుముందు ఆ రేషియోస్ ఈక్వల్ చేసి మీరు ఆన్సర్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా? మరి నెక్స్ట్ వన్ చూద్దాం. The ratio of ages of A and B is 3:5. After 10 years, the ratio of their ages becomes 31:45. Then their present age are అన్నాడు. A మరియు B యొక్క వయసుల నిష్పత్తి 3:5. 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 31:45 అవుతుంది. మరి ప్రస్తుతం వారి వయసులు ఎంత? మీరు ఒకటే చూసుకోండి. ప్రజెంట్ ఏజ్ ఎంత అంటే 3:5 వయసు. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది రేషియో ఎంత అంటే రేషియో ఆఫ్ ది ఏజ్ ఎంత అంటే 3:5. 10 సంవత్సరాల తర్వాత ఎంత అంటే అప్పుడు రేషియో ఎంత అవుతుందంట? 31:45 అవుతుంది. అప్పుడు మీరు డిఫరెన్స్ ఇక్కడ 31కి 45కి డిఫరెన్స్ ఎంత అంటే 14, మరి ఇక్కడ ఎంత అంటే 2 అని కట్ చేసుకొని అప్పుడు ఇగో 2 1 జా 2 7 జా కట్ చేసుకొని ఇక్కడ ఇంటూ 7 ఇక్కడ ఆపోజిట్ గా 1 మల్టిప్లై చేస్తే మీరు వెళ్ళొచ్చు, రేషియో సేమ్ తీసుకొని వెళ్ళొచ్చు, అక్కడ సాల్వ్ చేయొచ్చు. కానీ నేనేమంటున్నా అంటే
3 ఇక్కడ 3:10 ఇక్కడ మనం 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి 31:45 అయితే ప్రస్తుతం వారి వయసులు ఎంత అన్నప్పుడు ఆప్షన్ మెథడ్ వెళ్ళండి. ఆప్షన్ మెథడ్ నేను ఏమనుకుంటున్నా అంటే సో ఇక్కడ ఆప్షన్ మెథడ్ రైట్. సో ఆప్షన్ నుండి ఎలా తీసుకోవచ్చు, ఆప్షన్ ఏలో ఒకటి 21 ఉంది, ఒకటి 35 ఉంది రైట్. అది ప్రజెంటే కదా, ఇది ప్రజెంటే కదా. మరి ప్రజెంట్ ఆఫ్టర్ 10 years రేషియో ఎంత ఉండాలి, 31 అనేది ఒక ప్రైమ్ నెంబర్. అప్పుడు సో +10 తీసుకోండి, +10 తీసుకోండి. అప్పుడు ఇది ఎంత రాసుకోవచ్చు 31, ఇది ఎంత రాసుకోవచ్చు 45. సో నాకు వచ్చింది ఆప్షన్ వాడు ఇచ్చింది కదా. సో 31:45 అవుతుందని వాడు ఇచ్చింది కదా. ఆప్షన్ వచ్చింది కాబట్టి నాకు ఫస్ట్ ఆప్షన్ రైట్ అయిపోతుంది. ఇది అవసరం లేదు రైట్. ఇది వెళ్ళాల్సి వస్తే ఇట్లా వెళ్ళాలి 3:5, 31, 40 ఇక్కడ ఎంత 45, 40 ఇక్కడ 2 1 2 7 కట్ చేసుకోవచ్చు. ఆపోజిట్ మల్టిప్లై చేస్తే 3 7 21, 3 7 3 5 35. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ ఎంత రాసుకోవచ్చు, అదే 31:45 అని తీసుకోవచ్చు. అర్థమైందా? అప్పుడు చూడండి ఇక్కడ కాన్సెప్ట్ చూడండి. అంటే ఎన్ని పార్ట్స్ పెరిగింది, 10 పార్ట్స్. మరి 10 పార్ట్స్ ఎందుకు పెరిగిందంటే ఎన్ని సంవత్సరాలకు పెరిగిందని చెప్పాలి, 10 సంవత్సరాలకి. సో 10 పార్ట్స్ పెరిగింది, 21కి 30 అయిందంటే 10 భాగాలు పెరిగింది 10 సంవత్సరాలకి. అంటే ఇంటూ 1 కదా. మరి ఇంటూ 1 అయినప్పుడు 21 × 1 ఎంత రాసుకోవచ్చు 21, 31 × 1 ఎంత రాసుకోవచ్చు 35 × 1 ఎంత రాసుకోవచ్చు 35. సో ఆప్షన్ ఎంత 21:35 ప్లస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. So 18 years ago, the ratio of A's age to B's age was 8:13. Their present ratios are 5:7. What is the present age of A అంటున్నాడు. సో 18 సంవత్సరాల క్రితం ఏ మరియు బీల వయసుల మధ్య నిష్పత్తి 8:13. 18 సంవత్సరాల క్రితం వారి ప్రస్తుత వయసుల నిష్పత్తి 5:7. అయితే ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత? ఏ యొక్క ప్రస్తుత వయసు ఏ ప్రజెంట్ చూడండి 18 years ago ఏ బీల వయసుల మధ్య నిష్పత్తి ఎంత అంటే 8:13. మరి ప్రజెంట్ ఎంత తీసుకున్నాడు ఇక్కడ, ఏ బీల వయసుల మధ్య నిష్పత్తి 5:7 రైట్. మరి ఏ గురించే అన్నాడు కాబట్టి ఏ ప్రజెంట్ ఎంత ఉండాలి 5. మరి 18 years ఎంత ఉండాలి 8 ఉండాలి. 8 తో డివైడ్ అవ్వాలి. ప్రజెంట్ ఏజ్ 5 తో డివైడ్ అవ్వాలి. 18 సంవత్సరాల క్రితం ఉన్న వయసు 8 తో డివైడ్ అవ్వాలి. అలాంటి ఆప్షన్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆప్షన్ ఏలో 60 ఉందబ్బా ప్రజెంట్ వయసు. 60 నుండి 18 తీసేయండి. అంటే ఇది 5 తో టేబులే కదా, 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది ప్రజెంట్. అప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే 42. 42ని 8 కట్ చేస్తుందా, చేయదు. చూడండి 8 కట్ చేయదు, ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ 70 తీసుకుంటున్నా, ఆప్షన్ బి 70. 70 నుండి 18 తీసేస్తే నాకు ఎంత వస్తుంది 52. మరి 52ని 8 కట్ చేస్తుందా, చేయదు, రాంగ్. ఆప్షన్ సి తీసుకుంటున్నా. సో 50లో 18 తీసేస్తే నాకు ఎంత 32 వస్తుంది. ఆ 32ని ఏం కట్ చేస్తుంది 8 కట్ చేస్తుంది. సో ఆప్షన్ రైట్. సో ఆప్షన్ సి అనేది రైట్ అని చెప్పచ్చు. ఓకేనా, ఆ రకంగా వెళ్ళాలి అన్నట్టు రైట్. నెక్స్ట్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:5. ఆఫ్టర్ 8 years ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ బికమ్స్ 22:43. దెన్ వాట్ ఆర్ దేర్ ప్రజెంట్ ఏజెస్ అన్నాడు. ఏ మరియు బి యొక్క ప్రస్తుత వయసుల మధ్య నిష్పత్తి ఎంత 2:5. మరి 8 సంవత్సరాల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి 22:43 అవుతుంది. అయితే వారి ప్రస్తుత వయసులు ఎంత, చాలా డెడీస్. అంటే ప్రస్తుత వయసు నేను ఇది అనుకున్నా అనుకోండి ఆప్షన్. సో ఆప్షన్ మెథడ్ వెళ్తున్నా రైట్. సో ప్రస్తుత వయసు నేను ఆప్షన్ ఏలో సో 14 ఉంది, అలాగే 35 ఉంది. అది ప్రజెంట్, ఇది ప్రజెంట్ వయసు రైట్. సో ప్రజెంట్ వయసు అంటున్నా. మరి ప్రజెంట్ వయసు మరి నిజంగానే 2:7 వస్తుందా అంటే 2తో ఎంతలు కట్ చేసుకోవచ్చు 7 5తో ఎంతలు కట్ చేసుకోవచ్చు 7 అంటే రెండు సేమ్ మల్టిప్లై అయినప్పుడు మనం ఆప్షన్ వెళ్ళిపోవచ్చు 2 7 5 7. ఓకే, మరి రేషియో తోటి ఈక్వల్ గా మల్టిప్లై అవుతుంది. మరి ఆఫ్టర్ 8 years చూడండి, ఆఫ్టర్ 8 years అన్నాడు. ఆఫ్టర్ 8 years మరి 14కి 8 ఎంత అంటే 22. అలాగే దీన్ని ఎంత తీసుకోవచ్చు అంటే 43. మరి రేషియో వచ్చింది కదా 22:43 వచ్చింది కదా రేషియో. మరి వచ్చింది కాబట్టి మన ఆప్షన్ ఏం తీసుకోవచ్చు అంటే సో 1435 అనేది ఆప్షన్ రైట్ అవుతుంది. మాక్సిమం 90% మనం ఆప్షన్ ఉండే వెళ్ళొచ్చు అన్నట్టు. ఓకేనా.